పార్వతీపురం నియోజకవర్గం మున్సిపాలిటీ విభాగం నుంచి 23, 24 అలాగే 19 కౌన్సిలర్స్ వాళ్ళు ఇష్టంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం మేము అందరం కూడా మున్సిపాలిటీ నుంచి అలాగే పార్వతీపురం కార్యకర్తలు అలాగే సీనియర్ నాయకులు అందరం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు తెలుగుదేశం ఫ్యామిలీలోకి ఆహ్వానం పలకడం జరిగింది. వాళ్ళు ఒక చక్కని మాట కూడా చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం పనితీరు చూసి ఇంతకుముందు పనితీరుకి ఇప్పుడు పనితీరుకి వాళ్ళ ఒక డిఫరెన్స్ అర్థం చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం రావడం మేము ఆహ్వానిస్తున్నాం. మీరు చెప్పిన మాటలను కూడా మేము స్వాగతిస్తున్నాం కూడా. ఎందుకంటే ప్రభుత్వానికి ఒకటే తెలుసు, ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏ పార్టీ వ్యక్తి అయినా ప్రభుత్వానికి బాధ్యతంగా పనిచేయడం ఒకటే తెలుసు. సో పార్వతీపురమే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ కానీ ఏ కష్టం వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే ఒక భావన కల్పించింది మాజీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజనరీ లీడర్. గడ్డు కాలం ఉన్న రాష్ట్రాన్ని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని నడిపించగలుగుతున్న రాజనీతిజ్ఞుడు, అపర చాణక్యుడు. ఇలాంటి కష్టమైన టైంలో దేవుడు కూడా ప్రజలు కూడా ఆయన నిర్ణయించారు. ఆయనే రాకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది అసలు భారతదేశం మ్యాప్లో ఉండలేని రాష్ట్రం కింద అసలు బతకడానికి కూడా అనువైన కాని ప్లేస్గా గుర్తించబడే పరిస్థితి వచ్చేది. అలాంటి పరిస్థితిలో ఆయన నాయకత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఒక ప్రణాళికల్ని ఇష్టపడి ఇంతకుముందు నుంచి వైసీపీ పార్టీ ఉన్న మంత్రి రవి గారు, వాళ్ళ మధుర గారు, బోధయ్య గారు రావడం మేము స్వాగతిస్తున్నాం. వీళ్ళని కూడా పార్టీ వాళ్ళందరూ కూడా ఘనంగా స్వాగతిస్తున్నాం. ఈ రోజు నుంచి పార్వతీపురం ముఖ్యంగా మున్సిపాలిటీ అభివృద్ధిలో తనంతు పాత్ర మాతో కలిసి చేయి కలిపి అడుగులో అడుగేసి తన వార్డు, తన పరిసరాలందరినీ కూడా తను మన ద్వారా వచ్చే ఫండ్స్ని కూడా ఉపయోగించుకొని ముందుకెళ్తాడని ఆశిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి ఆయనతో వచ్చిన అనుచరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మనసు పూర్తిగా ఈ కుటుంబంలోకి మీకు స్వాగతం పలుకుతుంది. ఈ రోజు నుంచి మీరందరూ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబంలో సభ్యులని మీ అందరికీ తెలియజేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.